నాకు ముందు నుండి నేను జగన్ బ్రో. ముందు నుండి నేను జగన్ పక్క ఉంది. ఫుల్ పిచ్చి జగన్ అంటే. జగన్ వచ్చి ఏం చేశాడు బ్రో? ఏం చేయలేదు కదా. జాబ్ లేదు, ఫీజు రిమెంబర్స్మెంట్ లేదు. దానికి రాజధాని ఎక్కడుంది బ్రో? లేదు కదా రాజధాని. మొన్న అడిగితే ఏం చెప్తా, రాజధాని ఎక్కడుంటే రాజధాని లేదు. మొన్న టీసీ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ మొన్న వదిలినారు. 4 years నుంచి లేని ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు? సచివాలయాలు ఎందుకు తాకట్టు పెట్టినారు? మరి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. డిగ్రీ స్టూడెంట్ 5,000 ఎత్తుకెళ్ళి ఇంటికి అతను ఏం చేయాలి బ్రో? ఓకే, ఇంట్లో ఎట్లా పోషించాలి? ఫ్యామిలీ ఉంటది, ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చదివించాలి, తమ్ముళ్ళు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, వాళ్ళకంతా ఏం చేయాలి? అంటే సొంత చెల్లికి ఆమెకి న్యాయం చేయనోడు ఏం న్యాయం చేస్తారు? అందరికీ నమస్కారం. గత ఏడాది నేను టీడీపీ నాయకులు చెప్పింది కొంచెం వినేసి సోషల్ మీడియాలో మాట్లాడినాను. అది ఈ సంవత్సరం ఇప్పుడు సోషల్ మీడియాలో నా వీడియోని వైరల్ చేసి హైలైట్ చేసి అడ్వర్టైజ్ చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారి ఫోటో పెట్టి నా ఫోటో పక్కన పెట్టి నేను ఆ పార్టీకి సపోర్ట్, ఆ పార్టీకి చెందినట్లు ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం కాదు. గతంలో నేను మాట్లాడింది వాస్తవమే, కానీ అప్పుడు కొంతమంది వల్ల నేను మాట్లాడినాను. తర్వాత చెప్పుడు మాట విని మాట్లాడినాను. తర్వాత కరోనా వల్ల 2 సంవత్సరాలు ఏమి అభివృద్ధి చెందకపోవచ్చు, ఎందుకంటే కరోనా కాబట్టి. దాని తర్వాత నేను అభివృద్ధి చూసినాను. మా ఊరికి రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు అన్నీ బాగున్నాయి, అన్ని వసతులు బాగున్నాయి. జగన్ గారు మంచి అభివృద్ధి చేస్తున్నారు. 30 సంవత్సరం నుంచి లేని అభివృద్ధి నేను చూసినాను, నా కళ్ళారా నేను చూసినాను. కాబట్టి నేను జగన్ అన్న గురించి, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నాను. వెంకటేగౌడన్న గారు మనకి చాలా మంచిగా సేవ చేస్తున్నారు ప్రజలకి. వచ్చే ఎన్నికల్లో కూడా వారినే గెలిపించుకోవాలనేసి మేము సిద్ధంగా ఉంటాము. ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేయకూడదనేసి నా మనవి, నా విన్నపము. టీడీపీ నాయకులు దీన్ని కూడా ఇట్లా ప్రచారం పరంగా వాడుకుంటారనేసి అసలు అనుకోలేదు. మేము జగన్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సిద్ధం. జై జగన్.